ఈ సంక్రాంతి ముగ్గులో పెట్టిన వంకాయలు మన చిన్న తోటలోవేనండి. అలాగే ముందుగా మీ అందరికీ హ్యాపీ పొంగల్. ఎలా జరుపుకున్నారు పండగ? మేమైతే చాలా 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 సింపుల్గా జరుపుకున్నామండి. మరి మ్యాక్సిమం మన వీడియోలో మెట్రో ట్రైన్ ఉండాల్సిందే కదా, అదిగో వచ్చేసింది చూడండి. నాకైతే చాలా ఇష్టం, అలా తీస్తూ ఉంటానన్నమాట మీకోసం. ఇలా ఇదిగో మన ఇంటి ముందనమాట, ఇదంతా కింద వైపు అండి. ఇదిగోండి రెడీ అయిపోయినాయి, వాటర్ అంతా కలిపేసి పోయాలి. ఇవాళ అయితే కాదు, రేపు లేదు. ఇదిగోండి ఈరోజు మన హార్వెస్ట్ ఆనందం. 3 గంటల హార్వెస్ట్ మాకు పండగే. మీ అందరికీ అది పండగ అయితే, సంక్రాంతి పండగ అయితే నాకు ఈ తోటలో మా అమ్మకి కొంచెం అలా ఏదన్నా వస్తే ఆ రోజు పండగే. నాకు పండగే ఈరోజు. కనుమ, సంక్రాంతి, భోగి. భోగి, సంక్రాంతి, కనుమ. భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 ఇవేనమాట. మా అమ్మకి ఇష్టం. ఏది భోగి వైట్ కలర్ లో ఉందా? మనం ఏదనుకుంటే అది అన్ని మనయే కదా, మన చిన్న తోటలో. ఇది కాకుండా ఈ కలర్ పిందకాయలు చాలానే, పిందకాయలు అంట. పావుకిలో వరకు వస్తాయి. పావుకిలో ఇక్కడ ఉన్నాయి కొన్ని. ఓకే కోయి తల్లి ఉండమ్మా, మేము కూడా చూడాలి కదా బంగారు తల్లి. ఇక్కడ పడాలన్నమాట వచ్చి, మాకు కనిపిస్తుంది అప్పుడు. వావ్ భలే ఉంటుందండి, నా భలే ఇష్టం అసలు. చూడండి కోడిగుడ్లు ఉన్నట్టున్నాయి ఎండకి. టేస్ట్ కూడా బాగుంటుంది, టేస్ట్ భలే ఉంటుంది. అన్ని వంకాయలు బాగుంటుంది కానీ. అవును అబ్బా భలే కోసాం అమ్మ, మీ గార్డెన్లో సూపర్ ఉంది. ఆ రోజు పండగ రోజు 12 బయటకు వెళ్ళామండి. హైదరాబాద్ వీధుల్లో సంక్రాంతి సందడి ఇలా బాగుంది కదా. మన ఇంటి ముందు భోగి రోజు వేసిన ముగ్గులండి ఇవన్నీ, చక్కగా వేశారు. అంటే మేము పైన ఉంటాం కదా, కింద వాళ్ళు వేస్తారనమాట ఇవన్నీ చక్కగా. ఇదేమో పండగ రోజు వేసిన ముగ్గులు అనమాట, సంక్రాంతి రోజు, మకర సంక్రాంతి రోజు వేసిన ముగ్గులు చాలా చక్కగా. ఇదేమో మన ఇంటి ముందు మన వాచ్మెన్ వాళ్ళు ఇస్తూ ఉన్నారనమాట. ఇలా నేను ముందుగానే ఇచ్చేసాను, కిందకి వెళ్ళినప్పుడు గంగిరెత్తి వస్తే ఆ రోజు ఇచ్చేసాను అనమాట. పండగ రోజు ఇలా జరిగింది. పైనుంచి నేను వీడియో తీయడం జరిగింది అనమాట. గంగిరెత్తులు వచ్చినప్పుడు నాకు చాలా ఇష్టం అండి, ఇలా వీడియో తీస్తుంటాను. పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంటుందో కదా. మకర సంక్రాంతి రోజు మన ఇంటి ముందు వేసిన ముగ్గులండి ఇవన్నీ, చాలా బాగున్నాయి కదా చక్కగా. సంక్రాంతి అంటేనే ముగ్గులు, గొబ్బిళ్ళు పండుగలో ఒక భాగం. ఈ వీడియో మొత్తం చాలా న్యాచురల్గా, కలరు ఏం పెట్టకుండా ఎలా తీసానో అలా ఉందండి. చాలా బాగుంది కదా, మన గుర్తుల కోసమని అలా ఉంచేసాను అనమాట. మ్యాక్సిమం నేను ఈ ఛానల్లో మన జయలక్ష్మి వ్లాగ్స్లో న్యాచురల్గానే ఒక్కసారి కూడా కలర్ పెట్టకుండానే వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే అలా ఉండాలని నాకు ఇష్టం అనమాట, ఏ కలర్స్ అవి లేకుండా. అలాంటిదే ఈ వీడియో కూడా. చూడండి ముగ్గులో మన తోటలో వేనమాట వంకాయలు చక్కగా ఎలా పెట్టారో కింద వాళ్ళు. నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. ఇప్పుడు మనం వంకాయలు కోసేది అదన్నీ చూద్దాము. ఇదైతే మన ఇల్లు అండి, పైన వరకు మనం 2nd ఫ్లోర్లో ఉంటాం అనమాట. ఇది కింద వైపు మొత్తం ఇలా. నేనైతే రాలేదు కానీ కిందకి, నాకు చాలా బాగా వచ్చండి ముగ్గులైతే. ఇలా పైన ఉండడం వల్ల నేను కింద ఇలా వేయలేకపోతున్నాను ఇప్పుడు. ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు, మామూలు చుక్కల ముగ్గులు అన్నీ చాలా చాలా బాగా వేస్తాను. ఈ ముగ్గులు మాత్రం మన ఇంట్లో మన వాచ్మెన్ వాళ్ళు అయితే వేశారండి చక్కగా. మన తోటలో వంకాయలు అనమాట ఇవి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మరొకసారి హ్యాపీ పొంగల్ మీ అందరికీ. మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామా? వంకాయలు కోద్దాము, టమాటాలు, అలాగే పుదీనా ఇవన్నీ హార్వెస్ట్ చేద్దామండి. లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి. దాదాపు 33 నిమిషాలన్నర వరకు ఉంది ఈ వీడియో. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మన చిన్ని తోట అండి, ఎవరికి ఇష్టం ఉండదు. నాతో పాటు మీరు కూడా చాలా సంతోషిస్తున్నారు కదా. తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. అమ్మా ఏం చేస్తున్నావు? బాగా వచ్చినాయి కదా మందారాలు, పెద్ద పెద్దగా వచ్చినాయి. మందారాలు బాగా వచ్చినాయి. చూడండి
చూడండి ఎంత పెద్దగా వచ్చిందో విచ్చుకొని, ఎంత పెద్దగా విచ్చుకుందో చూడండి. దీనికి 2 వచ్చినాయి ఈరోజు. ఇదిగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి వచ్చింది. పట్టుకుంటే రాలిపోతాయి, అది నా భయం. దీనికి ఒకటి అయ్యో మొక్కలు చూడు ఎన్ని రాలిపోయినాడు చూడు ఒకసారి కింద. 1 2 3 4 5 6 7 ఇక్కడ ఒకటి ఇంత పెద్దగా వచ్చింది అనమాట ఈ చెట్టుకి. 7 మొక్కలు 8 మొక్కలు రాలిపోయినాయండి మొత్తం. 8 9 దాదాపు 10 మొగ్గలు. 10 మొక్కలు ఇవ్వండి. 10 మొక్కలు రాలిపోయినాయి చూసారా. ఇవన్నీ నేను టీలో వేసేసుకుంటా, వేస్ట్ చేయను. ఇదిగో 11 12 దాకా పోయినాయి. 11 ఇంకా వస్తాయి, అక్కడ ఉన్నట్టున్నాయి. చూస్తే అన్నీ కనిపిస్తాయి. సరేనమ్మా, ఈరోజు వీడియో ఏంటంటే మంది వంకాయలు బాగా ఇదైపోయినాయి కదా, అంటే పెరిగిపోయినాయి కదా, తీసేద్దాము, కోసేద్దాం. ఈరోజు హార్వెస్ట్ చేద్దాము. అలాగే టమాటాలు, చెర్రీ టమాటాలు కూడా పాడైపోతున్నాయి కదా, మామూలు టమాటాలు కూడా. ఇదిగో ఇక్కడ చూడు మల్లె మొగ్గలు. ఏంటి ఇన్ని వచ్చినాయా? యాక్చువల్లీ మల్లె మొగ్గలు ఇదిగో మన చెట్టుకి. ఇదిగోండి ఇదిగో ఇదిగో ఇక్కడ ఇక్కడ మొత్తం కలిపి చాలా 3 దగ్గర వచ్చినాయి అనమాట. 3 దగ్గర వచ్చినాయి. 4 వావ్. ఇది ఒకటి. ఈ కలర్లు చూడు ఎంత బాగున్నాయో. ఇది ఈ పింక్ బాగుంది. పింక్ బాగుంటుంది కదా. ఇదిగో ఎల్లో, దీంట్లో ఎల్లో కూడా వచ్చినట్టుంది. దీంట్లో కూడా వేయాలి, ఒకరోజు రావాలండి. ఇంకా ఇప్పుడు మనం ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నమస్తే అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. మీ అందరికీ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. పండగ ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా సింపుల్గా జరుపుకుంటున్నామండి. మరి బ్లాగ్ స్టార్ట్ చేద్దామా? నువ్వు పోయినానా ఈరోజు? ఒకసారి నేను వీడియో తీస్తుంటాను చక్కగా, ఓకేనా? ఇవన్నీ ఇప్పుడు నేను కొయ్యాలండి. ఇవన్నీ నువ్వు ఇప్పుడు కొయ్యాలి. వంకాయలు ఎంత బాగా వచ్చాయి చూడండి చక్కగా. ఎన్ని వస్తాయో చూద్దాము. ఒక అరకిలో దాకా వస్తాయి. ఒక అరకిలో దాకా వస్తాయేమో. ఎక్కడ? హాయ్ తల్లి, భోగి శుభాకాంక్షలు. అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. అందరికీ భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కూడా. అందరూ హ్యాపీగా సేఫ్గా పండుగ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ సెక్షన్ అనమాట. ఇప్పుడు కొయ్యాలా? ఓకేనండి. మా బంగారు తల్లమ్మ, మా బంగారు తల్లి అండి. మీతో పాటు మాకు కూడా సంతోషం అనమాట. పువ్వులు తర్వాత కోద్దాం రా, ముందు వంకాయలు కోసేద్దాము. లేకపోతే టమాటాలు కోస్తావా? అదిగో కొంచెం కేర్ఫుల్గా పోయాలి. చిన్నగా ఒక చిన్న బుట్లో చెర్రీ టమాటాలు అవి కోసి జాగ్రత్త. చిన్నగా అక్కడగా ఇట్లా పట్టుకో కింద. ఇది కూడా అవసరం లేదు, చేయది అమ్మా. అది ఇక్కడ ఉండే వచ్చాయా? పట్టుకో, బుట్ట పట్టుకో. దా చెర్రీ టమాటాలు కోసుకొని వంకాయల దగ్గరికి వద్దాం రా. అటు వెళ్దామా ఫస్ట్? ఎటు? ఓకే ఇగోండి మన లిటిల్ గార్డెన్ చిన్న తోట, మన బుజ్జి తోట. అవి కూడా కోసేద్దాం, చెర్రీ కోసుకుని వచ్చేద్దాం. ఉండు. పచ్చిమిర్చి పెరిగిపోతున్నాయి. పద పిల్లిందా చూసావా కింద? తెలీదు. మా అమ్మాయికి భలే భయం అండి. అయ్యో అవును చూడు, నేను లేట్ అయింది వచ్చేటప్పటికి. సర్లే ఏం కాదులే, ఉన్న కాడికి కోసేద్దాము. ఇలాంటివన్నీ ఏమో పండిపోయిన అన్ని విత్తనాలు తీసేద్దాం. ఉండమ్మ ఒక్క నిమిషం. ఏ బాగున్నాయి ఇవే. ఇదిగోండి ఇవి విత్తనాలు వేసేద్దాము చక్కగా. ఇట్లా నలిపేసి ఉండు ఒక్క నిమిషం. ఇట్లా నలిపేసి విత్తనాలు దీంట్లో వేసేస్తే కొంచెం మట్టి వేసేసామంటే పైన అవే వస్తాయి. నీళ్ళు పోస్తుంటాం కదా, వేస్ట్ చేయకూడదు. అమ్మ మర్చిపోయా, 2 కాయలు తీసి ఎండబెట్టాలమ్మా. ఇవి చెర్రీ టమాటాలు దొరకవు మళ్ళీ మనకి. దాసి పెట్టాలి. కోసే. ఇక్కడ చూసావా ఒకటి పచ్చిది. అయ్యో కింద పడిపోతున్నాయి తల్లి, చూడు చక్కగా పట్టుకో. అయ్యో అన్ని కిందే పడు. అర్రే చిన్న గొయ్యి తల్లి. పోయి బుట్టలో వేసే. ఇదిగో గుత్తి. అసలేం కనిపించట్లా. మాకు కూడా కనిపించాలి కదా నువ్వు చేసే పని. ఇదిగో ఇది ఇలానే కట్ చేసేస్తుంది. వేసే దా.
ఇంకా బా పుదీనా భలే వచ్చింది చక్కగా నిండుగా వస్తుందండి. ఇది ఇది పెద్ద టమాటా చెర్రీది కాదు. ఉండు చెర్రీ టమాటాలు కొంచెం మట్టిగా పెద్దాం. విత్తనాలు వేసాం కదా కొంచెం బాగా వస్తాయి అవే మొక్కలు. మళ్ళీ ఇలా చేసుకోవాలి ఎప్పుడన్నా మనం. టమాటాలు పాడైపోయినాయి ఉంటే చిదిపేస్తాం కదా, విత్తనాల కింద వస్తాయి అవి. ఇలా మట్టి కప్పేసామంటే నీళ్ళు పోస్తాం కాదు. చెర్రీ టమాటాలు నేనే వేస్తాను. అమ్మయ్య ఇదిగోండి మన బిల్డింగ్ చూసాము. వావ్ గడ్డి పూలు చూడు ఎంత బాగా వచ్చినాయో. నాకు భలే ఇష్టం అండి. బుల్లి తోట మన చిన్ని తోట. ఏ ట్రైన్ వచ్చింది చూడు చూడు చూడు. ఛానల్లో ఒక పార్ట్ అయిపోయిందా? వావ్ అయ్యో గులాబీ పూలు కింద పడ్డాయి తెలుసా. గుత్తి చూడు ఎట్లా వచ్చిందో నిండుగా వస్తుంది. గుత్తి గుత్తి అబ్బా. అటు వెళ్ళమ్మా లోపలికి వెళ్ళి ఏం కాదు. ఏం కాదు. నెల్లమంటే భయపడి ఇక్కడ పిల్లలు భయపడతారు కదా, ఆమె కూడా భయపడిద్ది. అట్లనే ట్యాంక్ కింద పిల్లు ఉంటుందని రాదనమాట, నన్ను పంపించింది ఇక్కడికి. ఇదిగోండి టమాటాలు కోసేద్దాం ఇప్పుడు మళ్ళీ మనం. ఇదిగో ఇక్కడ పెద్ద టమాటా ఒకటి చూస్తున్నావా, భలే పుల్లగా ఉంటాయి. పెద్దవి కూడా పుల్లగా ఉంటాయి, బాగుంటాయి. నాటు టమాటాలు ఇవి. ఇదిగోండి ఇక్కడ ఒకటి. గులాబీ కోసేనా నీకు పెడతా? కోసే ఈరోజు అన్నీ అయిపోవాలి. వైట్ కూడా కోసేస్తాను. కోసే నేను ఈ మొగ్గలు కూడా కోసేస్తున్నాను, అదే బాధ. కేర్ఫుల్గా కింద పడిపోయింది ఒకటి, ఎందుకో బాగా ఇచ్చినట్టుంది. ఓకే చెర్రీ టమాటా అక్కడ కూడా ఒకటి పండింది. పండిపోయిందండి. మొన్న అన్నాను కదా రాలేదు. ఇదిగో మీకు చూపిస్తా చూడండి. ఇదిగో ఇట్లా పండిపోయినాయి అన్నీ వేస్ట్ చేయకూడదు. ఇది ఇక్కడ కూడా చూడండి ఎట్లా అయిపోయిందో. అందుకే తొందరగా వచ్చి చేసుకోవాలి. పండిపోతే విత్తనాలకు ఉంటాయి. ఇగో విత్తనాలు చక్కగా ఇట్లా వేసేసి మట్టి వేసేయాలి దాని మీద. ఇదిగోండి చెర్రీ టమాటాస్. సంతోషం. ఈ కోసేనా ముందు? కోసేసే టక్ కోసే. అక్కడ కూడా ఒకటి పండింది ఉంది కదా, అది కూడా కట్ చేసుకో. ఇదా? ఇదేంటి ఇట్లా ఉంది? పాడైపోయింది టమాటాలా ఉంది. ఇదిగోండి ఇదిగో. మా అమ్మాయి కొయ్యొచ్చు కదా, లోపలికి వచ్చి కొయ్యదు. చూస్తున్నారా? కొయ్యను, ఎందుకంటే అవి కిందకు ఉంటాయి. అవి అంతో ఇంతో మళ్ళీ అవి తెగిపోతాయి కొమ్మలు. ఎందుకు? మమ్మీ అంటే కొంచెం కేర్ఫుల్గా వస్తుందని మమ్మీకి ఇచ్చేస్తా. మిగతావన్నీ నేను కట్ చేస్తాను ఇంకా, మందారాలు వంకాయలు ఇవన్నీ. ఇదిగోండి ఇంతవరకు వచ్చినాయి ఇక్కడ లోపల. ఇవాళ బాగానే వచ్చినాయి, పెద్దవి చిన్నవన్నీ కలిపి. పెద్దవి అక్కడ లేవా? ఇంకా లేవు, రెండే వచ్చినాయి. మా మమ్మీ చెక్ చేసుకుంటుంది ఇంకెక్కడ ఉన్నాయని. ఎక్కడ పండినవా? చెర్రీ టమాటాసా పెద్దవా? చెరువే పండి ఇట్లా విత్తనాలు వచ్చేసింది బయటికి. ఈ విత్తనాలు కింద వేస్తా. ఇట్లా వేసేయాలి, లోపల మట్టి వేసేయాలి. పండిపోతే వేస్ట్ చేయకుండా. దీంట్లో వేసేసుకో. అయ్యో ఏం ఆసుపత్రి బాగా వచ్చింది. ఆసుపత్రి భలే వచ్చింది కదా, బాగా బతికింది కూడా చక్కగా. ఒక్కటే మొక్క పెడితే చాలా వస్తాయి అంట దాంట్లో. ఇది కూడా తీస్తామండి, మళ్ళీ పండిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఇదేంటి కింద పడిపోయినాయి? తీయలేదా? తీయలేదు. తీస్తామండి. ఇదిగో దీంట్లో పడిపోయినాయిదా, దీంట్లో మొత్తం పడిపోయినాయి కాయలన్నీ. ఇంకా వంకాయల సెక్షన్ ఇంకెక్కడ ఉన్నాయని చెక్ చేస్తున్నా. మళ్ళీ మర్చిపోయాం అనుకో, అట్లా ఉంటుంది. అంటే పెద్దవంటే ఉంటే కానీ చిన్నవి కదా, తొందరగా ఇది అయిపోతుంది. రాజుకి కనకాంబరం ఇష్టం. ఈ మధ్య అవే రావట్లే. ఆ పిల్లకి ఇష్టమైన కనకాంబరాలు చూడాలి, బాగా పాడైపోయినాయి. రోజు వద్దాం అనుకుంటున్నాను, అట్లనే పోతుంది. కొన్ని వచ్చినాయి. అంతకుముందు అయితే
పుట్టలు పుట్టలు పూసేవి అసలు ఎన్ని వచ్చేవో కనకంబరాలు. ఆ చైనీస్ మనీ ప్లాంట్ వేయడం వల్ల కానీ అందంగా ఉంటుంది అది, కానీ అట్లా అయిపోతుంది మొత్తం ఇంకా. సరేనండి, మనం వంకాయలు కోసుకుందాం. నువ్వు పోయినానా వంకాయలు, నువ్వు పోయి బాగుంటుంది. సరే. ఓకేనా? ఇది కూడా కోసేనా? ఏది? పండింది. పండిందా? ఇంకో లైట్గా వెళ్ళి కొయ్ 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 కొయ్. ఒకటి లాభం. ఇక్కడ చూడు ఎంత పెద్దగా అయిందో. ఏదేది నీ చైనా మాకు కనిపించట్లేదమ్మా, మాకు కూడా కనిపించలా. కొయ్ కొయ్ కనిపిస్తుంది. కట్ చేయి కట్ చేయి. పెద్ద కొడుకు లాగా ఉంది. అవును, 2 లాభం. మాకు చూపించేయచ్చు కదా, మేము కూడా చూస్తాము. అదొద్దు, చిన్నగా ఉంది అది. దా 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 ఇట్రా బంగారమ్మ, మా బంగారు తల్లి. ఇంకా కొంచెం పెరిగిద్దా? పండిపోయి కొయ్ 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 కొయ్. అది కూడా కట్ చేసి కట్ చేయి. సరే, కొంచెం ముందుకు వేసుకో స్టూలు. అయినా సరే వేసుకో, చక్కగా కూర్చొని కొయ్యి నీట్గా. 5 కాయలు ఉన్నాయా? ఓ ఏది? జాగ్రత్త, కనిపిస్తుంది. పిందికాయలు జాగ్రత్త, పిందెలు తెగిపోతాయి. అమ్మో నా ప్రాణం సూరమంటది. లాస్ట్ టైం ఇట్లానే కట్ చేస్తే దాన్ని ఏమంటారు, ఫ్లవర్స్ కి ఉండే మొగ్గలతో సహా వచ్చేస్తాయి. ఇది కట్ చేయనా? ఇది ఉంది. ఏది? అది వద్దులే, ఇదిగో ఇదిగో, ఇది 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 మాకు చూపించట్లేదు నువ్వు. కనిపిస్తుంది తొండి మాకు చూపించాలి నువ్వు, మాకు తెలియాలి. ఏది? పోయి కనిపిస్తుంది. ఇది 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 కూడా మాకు కనిపించట్లేదమ్మా, నువ్వు టకటకా వేసుకుంటున్నావు. కరెక్టే, 2 వస్తాయా? ఇవి చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయా? సర్లే కొయ్. ఇవి మళ్ళీ జాగ్రత్త జాగ్రత్త, చిన్నగా పిందికాయలు ఉన్నాయి వెనక. జాగ్రత్త తల్లి. ఎన్ని వచ్చినాయి? అబ్బో 1 కిలో దాకా వస్తాయి. అరే ఇక్కడ చూడు స్రవంతి, వావ్ ఇదిగో మళ్ళీ వచ్చినాయి కదా. ఏదమ్మా ఏంటి? వైట్ కాకుండా ఈ కలర్ ఓ పిందకాయలు అంట. పావు కిలో ఇక్కడ ఉన్నాయి కొన్ని. ఇదిగో ఇక్కడ ఉన్నాయి. అంటే పెద్ద అవ్వాలి, పెద్దగా అయితే ఓకే. కోసేస్తున్నావు అవి కూడా ఇప్పుడు? ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి. అబ్బా, ఒకటి 3, 4. చెట్టుకు ఒకటి. అమ్మో ఇక్కడ ఒకటి ఉంది కింద. అవును, ఇక్కడ ఒకటి ఉండాలి. మొన్న లాస్ట్ టైం నింపినట్టున్నాం. ఓకే కోయి తల్లి ఉండమ్మా, మేము కూడా చూడాలి కదా బంగారు తల్లి. ఇక్కడ పడాలన్నమాట వచ్చి, మాకు కనిపిస్తుంది అప్పుడు. వావ్ భలే ఉంటుందండి, నా భలే ఇష్టం అసలు. చూడండి కోడిగుడ్లు ఉన్నట్టున్నాయి ఎండకి. టేస్ట్ కూడా బాగుంటుంది, టేస్ట్ భలే ఉంటుంది. అన్ని వంకాయలు బాగుంటది కానీ. అవును, అబ్బా భలే కోసావమ్మా, మీ గార్డెన్లో సూపర్ ఉంది. అబ్బా 1 కిలో ఉంటాయా? 1 కిలోకి ఎక్కువే ఉంటాయి అంటండి. అదొకటి కొయ్యి, చిన్నగా కొయ్యి, చిన్నగా. అబ్బా ఏమున్నాయి కోడిగుడ్లే, మామూలుగా లేవుగా. ఈ 2 ఉంచుతావు తల్లి, మనం పచ్చడి చేసుకుందాం. టమాటాలు వేసి పచ్చడి చేసుకుందాం. 3 ఉన్నాయి, కొంచెం పెరిగితే అదే పెరిగితే కొంచెం 2 టమాటాలు 4 పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి. హే ట్రైన్ వచ్చింది. మందారాలు కొయ్యాలమ్మో, మందారాలు కొయ్యిపోతేలా. కొయ్యి తల్లి బంగారమ్మ. తులసి మొక్క దొరకలేదండి, విత్తనాలు ఉన్నాయి కావాలా మీకు? తులసి విత్తనాలు ఉన్నాయి కావాలా? తులసి మొక్క దొరకలేదు. తులసి అడిగారు కదా, అది లేదు, దొరకలేదు. తులసి విత్తనాలు ఉన్నాయి, ఇమ్మంటారా? సరే, సంక్రాంతి శుభాకాంక్షలు. వావ్ వావ్
ఇక్కడ చిన్నగా వచ్చింది. ఆ. మొత్తం ఏమొచ్చినాయి చూపించు మొత్తానికి. మీ చిన్న గార్డెన్లో ఎంత ముద్దుగా చిన్న గార్డెనే కానీ పెద్ద పువ్వులు చూడండి. అబ్బా మందారాలు చూడండి ఎంత పెద్దగా విచ్చుకున్నాయో బాబోయ్. అరకిలో ఉంటాయి. ఎన్ని కాయలు వచ్చినాయి చూద్దామండి. ఒక నిమిషం. 5, 10, అమ్మ 15 కాయలు. 15 కాయలు అంటే ఎంత ఉంటాయి సుమారు? వావ్ భలే ఉంది కదా, ఎంత పెద్దగా వచ్చినాయి చూడు అంట. మా మమ్మీకి చాలా హ్యాపీయా, మరి నీకు? మా బంగారు తల్లి కష్టం నాదైతే. మా బంగారు తల్లికి వస్తుంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట, అంతే. ఈరోజు వచ్చినాయి ఇవంటండి. అబ్బా చెర్రీ టమాటాలు అయితే నాకెందుకు మామూలు టమాటాలు కన్నా ఇవి భలే అనిపిస్తాయి, ముద్దుగా బొమ్మకాయలాగా చెర్రీకాయలు. చూడండి టేస్ట్ కూడా భలే ఉంటాయి నిజంగానే, పుల్ల పుల్లగా బాగుంటాయి నాటుకాయలాగా. ఇవి కూడా అంతే టేస్ట్ భలే ఉంటుందండి. కోడిగుడ్లుది కోడిగుడ్డు వంకాయలు, ఎగ్ ప్లాంట్స్. ఓకే బంగారు తల్లి మల్లెపూలు మరొకసారి చూపిద్దామే. నా భలే సంతోషంగా ఉంది. ఇవి కూడా కాలం కాని కాలంలో వచ్చినాయి కదా, అందుకనమాట. ఇదిగోండి మా అమ్మాయి, ఇదిగో అది ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇవన్నీ మన గుర్తులు అనమాట, ఇంత కష్టపడి పెంచుకున్నాం కదా. ఎప్పుడన్నా చూసుకోవచ్చు, ఇంట్లోకి వెళ్ళి చూస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంటుంది అనమాట. ఓకేనా? పుదీనా సెక్షన్ చూపించావు ఇందాక, అక్కడ చూపించు, ఆకుల దగ్గర చూపిద్దురా. అక్కడ పెట్టాను కదా మొన్న, బాగా వచ్చాయి చూడు. అయ్యో ఎండకి ఎండిపోతాయి, గబగబ తీసుకెళ్ళిపోవాలి లోపలికి. కింద కోసేసాం ఎక్కువగా. ఇదిగోండి మళ్ళీ వాటర్ రెడీ చేసేసాను, బలం వాటర్. భలే వచ్చినాయి, పెద్దగా వచ్చినాయి, బాగుంటాయి. అవునా? ఇప్పుడు వద్దులే, వచ్చి నాకు కోసుకుంటాలే. మర్చిపోయా, ఇవ్వు ఎందుకంటే కాల్షియం అంటండి ఆడవాళ్ళకి. రోజుకు ఒక ఆకు 2 అలా తింటే మంచిదంట, తమలపాకులు. అందుకని నేనైతే థ్యాంక్ యూ నాన్న. బంగారమ్మ నువ్వు కూడా తినేం కాదు కానీ. ఇంకోటి ఇదిగోండి, ఇంకోటి మొన్న వేసాం కదా పుదీనా, ఎంత బాగా వస్తుంది చూస్తారా. ఏది నీళ్ళు ఎక్కువ పోయకూడదు. అవును, అరచేకి పెద్దగా వచ్చింది. ఇంకా అమ్మో నీళ్లు పోస్తే ఇంకేమన్నా ఉందా, పురుగు వచ్చేస్తుంది. ఇవన్నీ చూడండి క్రోటన్స్ అంతా భలే బాగుంటాయి, చక్కగా ఉంటుంది. ఎంత బాగుంటాయో. బంగారమ్మ ఒకసారి చెప్పు నాన్న, చెప్పు. సబ్స్క్రిప్షన్ చెప్పు. చెప్పు. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఇంకా మరి లింకులు మనకేమేం ఛానల్స్ ఉన్నాయి చెప్పు. 2 ఇన్స్టాగ్రామ్స్, 2 యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్స్ ఏంటి చెప్పు. ఒకటేమో బుజ్జి బుజ్జి వ్లాగ్స్ 11, ఇది బుజ్జి బుజ్జి వ్లాగ్స్ 1187, జయలక్ష్మి వ్లాగ్స్ ఒకటి, JAY_LAKSHMI 112 అంటే ఒక ఇన్స్టాగ్రామ్ వస్తుంది అనమాట. ఇంకొకటేమో ఒంగూరు జయలక్ష్మి. నేను ఆల్రెడీ లింక్స్ కూడా ఇచ్చింది మా పాప, ఒక్కసారి చెక్ చేయండి మీరు వెళ్ళి. మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి చక్కగా చిన్న చిన్న మన సంతోషాలు మీతో కూడా నేను పంచుకుంటాను. చూడండి జయలక్ష్మిని ఎంకరేజ్ చేయండి తప్పకుండా. గార్డెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికి ఇష్టం. నేచర్ కరెక్ట్, అమ్మవారు చూడండి. అమ్మవారు అంటేనే ఆడపిల్ల, నేచర్ అంతా కదా. ప్రకృతి అంటేనే నచ్చదు చెప్పండి, బాగుంటుంది కదా, అందుకనమాట. మరి మనం వెళ్ళిపోదాం ఇంకా, తప్పకుండా చేయండి. అబ్బా మిట్ట మధ్యాహ్నం వస్తే చక్కగా బాగుంటుంది, ఇలా మంచిగా కనిపిస్తుంది అనమాట. కొంచెం చీకట్లో అట్లా వస్తే, పొద్దుపోయేటప్పుడు వస్తే కనిపించదు. చూడండి మన చెట్లు, తులసమ్మలు కూడా ఎలా చక్కగా. మా అమ్మాయి చూడండి ఆడుకుంటుంది, ఇక్కడికి వచ్చి రోజు చక్కగా ఆడుకుంటా ఉంటుంది అనమాట. పువ్వుల్లో బాగుంటుంది కదా అక్కడ చక్కగా. ఆడపిల్లలు ఉంటే అంత అందంగా ఉంటుందండి నిజంగా. ఆడపిల్లలే చాలా అందంగా అనిపిస్తుంది. బాగుంది కదా పువ్వుల్లో అట్లా. మేము చాలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీస్తుంటాం ఇక్కడ. ఎక్కడ ఉండని ఇంకా ఉండని. అవన్నీ ఒకరోజు చూడాలి వచ్చి. దవనం మాత్రం బీభత్సంగా పెరిగిపోయింది, తోట ఫుల్గా పెరిగిపోయింది, పువ్వు కూడా వచ్చింది, మొత్తం పెరిగిపోయింది. సూపర్ ఉంది అసలు మొత్తం. వద్దులే ఇప్పుడు ఇంకా, అది సంగతి. తెంపుతున్నావా తల్లి? సరే తల్లో పెట్టుకో, మంచి స్మెల్ ఇది. థ్యాంక్ యూ. నువ్వు కూడా తీసుకో ఒకటి, పెట్టుకో ఏం కాదు. కొంచెం చిన్న ముక్క పెట్టుకో, మంచి స్మెల్ వస్తుందండి, భలే ఉంటుంది. ఓకేనా? బాయ్ అండి. మరి ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ. మీ జయలక్ష్మి, మా బంగారు తల్లి. ఓకేనా? తీసుకున్నాను అవి, తీసుకో. ఇంకా వెళ్ళిపోదాం కిందకి.
తీసుకో. వెళ్దామా కిందకి? బాయ్ 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 బాయ్. నేను కూడా వస్తున్నా. చూడాలి ఎక్కడన్నా వాటర్ పోసేది ఉంటే పోయాలి. ఎక్కువ శాతం తడే ఉంది. ఇంకా 7 నిమిషాల వీడియో ఉందండి, పూర్తిగా చూడండి. బాయ్ నాన్న, నేను కూడా వస్తున్నాను ఒక 10 నిమిషాల్లో. ఓకేనా? బాయ్. ఏమొచ్చాయి ఈరోజు చూపించు. వంకాయ, మందారాలు, నాటు టమాటాలు, చెర్రీ టమాటాలు, గులాబీ పూలు, కనకాంబరాలు. ట్రైన్ కూడా వెళ్తుందంట. అదనమాట సంగతి. ఓకేనా? వెళ్ళిపోదామండి, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఎండ బాగా వస్తుంది. ఓకేనా? మామూలుగా కాదు. కొంచెం పుదీనాకు ఉందమ్మా, కోసేద్దామా? చిన్నగా ఉన్న కొంచెం కోద్దాం, ఇంకా ఎగురు వస్తుంది. సరేనా? ఇవి ఒక దగ్గర పెడతావా మొత్తం? పెట్టు. అక్కడ ఒక గంప ఉంది, తీసుకురావు చిన్న బుట్ట. అదిగో అక్కడక్కడ మందారం చెట్ల దగ్గర ఒకటి ఉంది. నీడకు పెట్టమ్మా, అవన్నీ పాడైపోతాయి. మా అమ్మాయి బిల్డింగ్ అంతా తిరుగుతుంది. బాగుంటుందండి, హ్యాపీగా ఉంటుంది మనకి, ప్రశాంతంగా. ఎవరుండరు, హాయిగా ప్రశాంతంగా. కింద వాళ్ళు వస్తారు, బట్టలు ఆరేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం కూడా బట్టలు ఆరేసేయాలి. ఇదిగో ఈ వీడియో తీసుకొని మనం చక్కగా బట్టలు ఆరేసుకొని అవన్నీ నీడకు పెట్టుకుంటేనే, లేకపోతే మొత్తం పాడైపోతాయి ఎండకి. వాటర్ తెచ్చుకుంటాము, చైర్స్, స్టూలు, బుట్టలు, తాళాలు, 2-3 ఫోన్స్ అలా తెచ్చుకొని ఇంక మొత్తం చేసుకొని కిందకి వెళ్ళిపోతాం మన ఇంటికి అనమాట. స్టూల్ తీసుకోమ్మా, కూర్చొని కోయాలి కదా. అక్కడ దాంట్లో కూడా కోసేద్దాం అయితే, ఆగు చెట్లో కూడా. అక్కడ కొంచెం పైది కొంచెం తీస్తుంటేనే ఇంకా ఎక్కువ వస్తుంది తెలుసా నీకు. బాగా తీస్తూ ఉంటేనే బాగా గుబురుగా. ఎందుకు? కొయ్యమ్మా. మా మమ్మీ పుదీనాకు కోసేస్తుంది. అటు వస్తావా? కనిపిస్తుందా? అటు అయితే కనిపిస్తుందా? ఇటు వచ్చేసావా తల్లి? కనిపిస్తుంది అక్కడ. ఇదిగోండి మన పుదీనా చక్కగా. ఇదిగో. అబ్బా, కోస్తుంటేనే స్మెల్ అయితే ఫుల్గా. ఇలా కోస్తేనే గుబురుగా బాగా వస్తుంది అనమాట. ఇంకా చక్కగా ఏదైనా సరే అలా ఉంచేస్తే రెండు కదిలినట్టు అనిపిస్తేనే భయం వేస్తుంది అంతే. ఇదిగో ఇక్కడ తొండలు పిల్లలు బాగా తిరుగుతాయి. పిల్ల ఒకటే తిరగదు, పిల్లల్ని కూడా పెడుతుంది. అంతేగా. లాస్ట్ టైం చాలా చెట్లు పాడైపోయినాయి. అంతేగా, వాటి జీవన ఆధారం వాటికి పాపం. కాకపోతే వాటిని చూస్తే మనకు భయం అంతే. మనం ఏం చెయ్యవు, కాకపోతే మనకు భయం వేస్తుంటుంది అంతే. ఇంకా భయం అంటే చెట్లు పాడు చేసేస్తాయి. ఎప్పుడు చేయలేదులే, అంతగా ఇదిగా ఏం చేయలేదులే పాపం చెప్పాలంటే. మంచి పిల్లి. మా పిల్లి మంచి పిల్లి. అది ఈరోజు హార్వెస్ట్ వంకాయలు, పుదీనా, చక్కగా టమాటాలు, చెర్రీ టమాటాస్ ఇవన్నమాట. చెర్రీ టమాటాస్ కూడా వచ్చినాయి. మందారాలు, దవనం అయితే పిచ్చిగా ఇది మళ్ళీ పెరిగింది చూడండి. 4 రోజుల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను. చక్కగా వస్తుంది అనమాట, బాగుంటుంది. ఇది మొత్తం ఎవరికి ఇప్పుడు చెప్పు? అమ్మమ్మకి. అమ్మమ్మ వాళ్ళకి. మా ఇంటి ఓనర్స్ ఉంటారండి కింద, వాళ్ళకి ఇద్దామని చెప్పి ఈరోజు హార్వెస్ట్ అనమాట. ఇలా మాకు పండించి మేము తినే కన్నా వేరే వాళ్ళకి ఇస్తే భలే సంతోషం నాకైతే. వాళ్ళు బాగుందంటారు కదా. అది కూడా ఏంటంటే అన్ని చెట్టువి న్యాచురల్గా మమ్మీ కెమికల్స్ అవి ఏమి వేయకుండా పండిస్తుంది అనమాట. అందుకని ఎందుకంటే ఇంత వచ్చింది కదా. ఇప్పుడు ఆకు చెట్లు కొంచెం ఉంది. నువ్వు అటు రమ్మని నేను ఇటు వస్తాను. ఆకు చెట్టు దగ్గరికి వెళ్దాం, అక్కడ కలుద్దాం. వచ్చి అక్కడ ఉందా మల్లి చెట్లు. మమ్మీ వెళ్ళిపోయింది, కోసేస్తుంది. మొన్న ఒక రోజు పుదీనా ఈజీగా నాటడం ఎలా అని ఒక వీడియో పెట్టాను. ఇవాళ చాలా బాగుంటుంది, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది తప్పకుండా. ఇలా ఇదిగో చూడండి, మొన్నే పెట్టాను, ఎంత బాగా వచ్చింది చూడండి చక్కగా. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చింది అనమాట. ఈజీగా చాలా అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఎంత బాగా వచ్చిందంటే. నిజంగానే కొంచెం కేర్ తీసుకుంటే త్వరగా పెరుగుతుంది. ఎక్కువగా దానికి వాటర్ ఎక్కువ అవ్వద్దు, దేనికైనా చెట్టుకైనా తక్కువ అవ్వద్దు అంతే.
సమపాలల్లో ఉండాలి. సమపాలల్లో ఉంది. అది తెలియాలంటే కొన్నాళ్ళు పట్టిందండి నాకు కూడా. ఎవరికైనా అంతే చేస్తుంటే కదా అర్థం అవుతుంది. అలా నాకు కూడా ఇలా తీసామనుకోండి ఇంకా గుబురుగా బాగా వస్తుంది అనమాట. ఉంచితేనే ఎక్కువ పాడైపోయింది, ముదిరిపోయింది. ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటా ఉంటే ఫ్రెష్గా వస్తూ ఉంటుంది, లేతగా ఉంటుంది. ఆ పూల చెట్లకి మల్లె మొగ్గలకి ఇలాంటివన్నీ మా మమ్మీ వేసుకుంటూ ఉంటుంది. పైన అంతా కట్ చేసేస్తుంది, చిగురు త్వరగా వస్తుంది అనమాట. ఇదిగోండి ఈ వాటర్ పోసాను కదా ఆర్గానిక్, ఎంత బాగా వచ్చింది చూసారా. బా స్మెల్ అయితే ఉందండి బాబు, ఎంత మంచి స్మెల్ అంటే. ఇది నాటు పుదీనా. నేను కావాలని పొలిమేర తెస్తాను అక్కడ. అలా అని కాదు, ఓన్లీ అక్కడ నాకు నచ్చుతుంది ఎందుకో తెలీదు. ఓన్లీ పొలిమేరాస్ అని కాదు, బయట కూడా ఎక్కడన్నా రైతుల దగ్గర నాటుది కనిపిస్తే తీసుకొచ్చి నాటేస్తుంది మమ్మీ. అవును, మార్కెట్కి వెళ్తే అక్కడ రైతులు తెస్తారు. మార్కెట్లో కూడా మొదట్లో కూర్చొని ఉంటారు కింద మార్కెట్లో రైతులు. పాపం చిన్న గంపలు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఎక్కువ కొంటాను అనమాట. చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గరే కొనాలండి మనం. పాపం వాళ్ళు ఇంకా బాగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఎందుకో నేను అలా ఎక్కువ కొంటాను. రైతులు లేకపోతే మనం ఉండంగా. పొలిమేరస్తులు ఏంటంటే ఇవే కొన్నే పుదీనా అలాంటివి తెస్తారు. పెద్ద మెయిన్ పొనగంటి ఇంత ఏం తేను. రైతుల దగ్గరికి వెళ్ళి పాపం చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు. ఇదిగోండి రెడీ అయిపోయినాయి. వాటర్ అంతా కలిపేసి పోయాలి. ఇవాళ అయితే కాదు, రేపు. లేదు, వాటర్ ఉన్నాయి ఈరోజు. రేపు కూడా పట్టవేమో, మేబీ రేపు ఒక 2 days తర్వాత పోసుకోవచ్చు. మొన్నే కదా తీసుకున్నాం. ఇదంతా క్లీన్ చేయాలి మళ్ళీ, ఇది మొత్తం క్లీన్ చేయాలి. ఈ కాలం క్లీన్ చేసే కొద్దీ పడతానే ఉంటాయిలే మొత్తం. అవి కూడా ఇచ్చే నాన్న కొంచెం అందరికి చూపిద్దాం ఒకసారి. బాగానే వచ్చింది పుదీనాకు. ఇదిగోండి ఈరోజు మన హార్వెస్ట్. ఆనందం 3 గంటలు హార్వెస్ట్. మాకు పండగే. మీ అందరికీ అది పండగ అయితే, సంక్రాంతి పండగ అయితే నాకు ఈ తోటలో. మా అమ్మకి కొంచెం అలా ఏదన్నా వస్తే ఆ రోజు పండగే. నాకు పండగే ఈరోజు. కనుమ, సంక్రాంతి, భోగి. కాదు, భోగి, సంక్రాంతి, కనుమ. భోగి, సంక్రాంతి, కనుమ. ఈ 3 ఇవేనమాట. మా అంత ఇష్టం. ఏది భోగి వైట్ కలర్లో ఉందా? మనం ఏదనుకుంటే అది. అన్నీ మనయే కదా, మన చిన్ని తోటలో. సరేనండి, మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే. అలాగే మరొకసారి మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. నేను మీ జయలక్ష్మి. నమస్తే అండి అందరికీ. ఉంటాను మరి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.